దొడ్డు కూర్చోబా పోయి ఏంది నువ్వేందుకబ్బా ఏంది బ్యాగ్ నువ్వు ఏరుకున్నావు కదా వస్తా చూసుకో ప్యాంట్ ఇప్పి హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్షిత నిలేష్. అండ్ ఈరోజు ప్రాంక్ వచ్చేసి ఫాట్ ప్రాంక్ అనమాట. నిమ్మి ఫాట్ చేస్తున్నట్టు శివం మీద. సో అది ప్రాంక్ చేద్దాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కమెంట్స్ వల్ల మాకు బూస్టప్ వస్తుంది. కమెంట్స్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎవరికైనా ప్రమోషన్స్ చేయించుకోవాలి ఈ ఛానల్ నుంచి, వీలు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటే నా ఛానల్లో అయినా నిమ్మి ఛానల్స్లో అయినా కూడా మేము ఇప్పుడు డిసైడ్ అయ్యాము ప్రమోషన్స్ చేద్దామని. సో కాంటాక్ట్ అవ్వండి 9701992629. ఓన్లీ లీగల్ ప్రమోషన్స్ అండి, ఇల్లీగల్ బెట్టింగ్ లాంటివి కాదు. ఏమైనా యాప్స్ అవి కూడా రిజిస్టర్డ్ గూగుల్ ప్లేలో రిజిస్టర్ అయిన యాప్స్ మాత్రమే ప్రమోట్ చేస్తాం. సో ఏదైనా మా నుంచి మీకు యూజ్ అవుతుంది అని మీరు భావిస్తే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. రూమ్ లో తింటావా? రూమ్ లో తినకూడదు తిక్కనాయలా, ఆరోగ్యానికి మంచిది కాదు కదా. కూర్చో హాల్లో తిను. కలిసి తిన్నాం కదా, అవి పోయింది కూడా నాయన అయిపోయింది. లాస్ట్ కూర్చో నీట్గా ప్రశాంతంగా. మనమే ప్రేమ లేదు, మనం తిందాము అందరు కలిపి తిందామని లేదా అయిపోయి నోట్లు వేసుకోవడానికి. మీరు పిలితే తింటాను కదా. కూర్చో కూర్చో. మీరు తిన్నారా? మీరు ఎవరు? ఎవడు పాముకొని తింటాడు తెలిసింది కదా. నిమ్మి రాత్రి తినింది నీ అమ్మాయి ఎట్లా ఏ కొట్టమాడా అవరా నీకేమన్నా? నిమ్మి రాత్రి తినింది నీ అమ్మాయి ఎట్లా ఏ కొట్టమాడా అవరా నీకేమన్నా? తిక్కారా నీకేమన్నా? ఏమన్నా తింటాడదేమన్నా? బాగలేదు కావకు, రాత్రి తింది అరగలే, దానికంతా ఏమైతుంది? దొడ్డు కూర్చోబా పోయి దొడ్డు కూర్చోబా పోయి నువ్వు చిల్లర వేస్తాడదే రూమ్ లో. ఏం నాకే మాట్లాడి ఓపిక లేదు. మాట్లాడకపోతే పో కూర్చోబా. స్మెల్ రావట్లేదా నీకు? వస్తాను కదా తిరిసావాడు మీరే. ఎన్ని రోజులు మీ పెట్టుకున్నావు దాచుకున్నావు? ఏంది నువ్వేందుకబ్బా ఏంది బ్యాగ్ ఏంది నువ్వేందుకబ్బా ఏంది బ్యాగ్ ఊరికే ఉంటా నువ్వు ఒకటి అరుచుకుంటావు అని అమ్మ. ఏంది సౌండ్లు పంచాయితీ సౌండ్లు వస్తున్నాయి. నేను పోతానమ్మా. ఎలక్ట్రీషియన్ ఎందుకంటే వీళ్ళు ఏమి కడుపులో అంతే చెప్పుకా. నువ్వన్నా ఏమన్నా నవ్వుతానా నువ్వు? నీకేమన్నా సారీలేరా నాయన, నువ్వెందుకు దాని కదా విచిత్రంగా ఓవర్ ఫీల్. నీట్నెస్ పెద్ద అన్నట్టు తీసుకో. సారీ తప్పైపోయిందిలే. ఇడ్లేది అది ఇచ్చి తింటాడు. తింటాడు వాడు పాపం అట్లా మిగిలి కూడా ఎప్పుడైనా అన్న పరబ్రహ్మ స్వరూపము, నువ్వు అట్లా ఇష్టాసారం మిగిలి ఇచ్చేది అట్లాంటివి చేయొద్దు. అది మనకి అది నీకుండాలని కడుపు కొద్దిగా అరగలేదు. ఏంటంటే సారీ లేరా తిను. మళ్ళా తినిసావంటే ఇంకా ఎప్పాటి ఏంటి మమ్మీ ఎవడు జీతం తెచ్చుకుంటాను పోయి చచ్చి సాపా. నువ్వు కూడా స్మెల్ ఏది అందుకే మీకు సరిపోయింది.
టైట్ ఉందిరా. అయ్యో ఇంత కప్పు ఆడ చూలే కాదు ఇక్కడ రా ఒకటి రా ఒకటి వాసన సదా స్వామి బా అమ్మ కొద్దిగా ఫ్రీ అయిందిరా, బా కొద్దిగా ఫ్రీ అయింది. నన్ను నువ్వు కూడా నేనెందుకురా నిమ్మిరా అదిగో అంత క్లియర్ గా ఉంది కదా ఇప్పటికి బాగాలేదు ఏ నిమ్మి అట్లా ఫోన్లే నిమ్మి ఇడ్లీ తింటరా. పోయి మీరే సావండి పోయి ఇంట్లో ఏ కొట్టమ్మడా మరా నువ్వు ఏది చచ్చిపోతున్నావో కొద్దిగా ఫ్రీ అయిందిరా, ఫ్రీ అయిందిరా. నువ్వు ఏరుకున్నావు కదా వస్తా చూసుకో ప్యాంట్ ఇప్పి, నువ్వు ఏరుకున్నావు కదా వస్తా చూసుకో ప్యాంట్ ఇప్పి. ఏం మనిషి నువ్వు ఇట్లా చూస్తావా తిని కూడా మీరు లేచినా పక్క గ్యాస్ అంతా బయట తీసేస్తే గ్యాస్ నీకేమైందిరా? నీకు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏం చెప్పు. అన్నిటికీ నిమ్మి నిమ్మి అట్లా పెట్టుకో నిమ్మి నోట్లో టైంకి సరిపోతుంది, నోట్లో టైంకి సరిపోతుంది. నువ్వు గ్యాస్ ప్రాబ్లం రాదమ్మా. గ్యాస్ వచ్చేది కూడా తప్ప నీకు. ఫుడ్ తిని దొరకకపోతే గ్యాస్ ఫామ్ కదా. సైన్స్ తెల్లా నీకు, సైన్స్ తెల్లా నీకు. హైడ్రోక్లాసిక్ యాసిడ్ ఉండదా? ఏమి ఎన్ని రోజులు పెట్టుకున్నావు సచ్చానవో అంత కుళ్ళిపోయింది. బాగాలేదు లేరా, ఎందుకు అట్లా చేస్తావు శివ? నీకు కూడా బాగాలేనప్పుడు అట్లా అంటే బాగుంటుందా? నిమ్మే నిజంగా దారుణంగా వస్తావు. బాగాలేకపోతే హాస్పిటల్ పోయింది 100 రోజులు నీవేమైనా చెప్పు సాకాను వేంద్ర ఓడరా, చెప్పు సాకాను వేంద్ర ఓడరా కాబట్టి ఏమి తిందురా పెట్టుకొని తినకో పోయి అన్నే తినే ఫుడ్ మిగిలిచ్చినావు. మళ్ళీ సీరియస్ అయితే సీరియస్ చెప్తాను. తినన్నా తిను, అవతరాలు చేయొద్దు. బాగలేదన్నాక బాగలేదు, అయిపోయింది, ఇంక అందరితో అయిపోయింది. అయిపోయింది గ్యాస్ ఫ్రీ అయిపోయింది. ఎవరు నాకు తినే కాదు, ఎందుకంటే కొద్ది కడుపు గుడగుడు గుడగుడు అవుతుంది, గుడగుడు గుడగుడు అవుతుంది. నిద్ర కూడా లేదు తెలుసా. సిగ్గుపోతుంది హాస్పిటల్ అట్లా పిస్తున్నాడని తెలిస్తే. 2 రోజులు ఆల్రెడీ పోయిందిరా, పోయిందిరా. మామూలేరా రోజు బాగాలేనప్పుడు పెట్టుకొని కాల్చుంటే కూర్చో. రా 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 రే, ఆ 2 మెతుకులు అయిపోతుంది. నాకు మంచిగా ఒక్కసారి చెప్తాను, నేను మళ్ళీ చూసిన ప్లేటు మొత్తం ఇడ్లీ చట్నీ మొగంకంతా పూస్తాను, కిందకి తొక్కుతా. నాకు బాగలేదు, నేను ఆడి ప్రేమగా ప్రేమగా పిలిచినప్పుడు ప్రేమను మంచుకో, ప్రేమకు లొంగిపో. లేదా చట్నీ గిట్ని అంటే మూతికంతా పూసేనేమో బట్టలు చించి బయటికి వేస్తాను. నాకు ముందే ఆరోగ్యం బాగాలేదు, కడుపు అంతా ఎట్టెట్లో ఉంది, మెంటల్లో ఉన్నాను ఫుల్. మర్యాదంగా తెచ్చింది తినేసేయి, అయిపోయా. అట్లా మర్చిపో, మర్చిపో, కంపు గురించి మర్చిపో, సౌండ్ గురించి మర్చిపో. నీ ధ్యాస అంతా ఏదాని మీద ఉంటల్లా, అది పెట్టుకో ధ్యాస అంతా. గ్యాస్ ప్రాబ్లం ఉండడం కూడా కాదు. చట్నీ ఒకటి తినిపోతురా. లేదా నువ్వు చట్నీ నోట్లు అమ్మా ఇప్పుడు రొంత ఫ్రీ అయిందిరా. రారే రే, మామూలే రారా నాయనా స్వామి, దానికంతా నువ్వు ఎందుకు ఇట్లా ఫీల్ అవుతావురా? అమ్మా
రారా ఒక్క చిన్న ఇడ్లీ ఉందిరా అదోటి తినేసేరా రే. కొట్టుకోడా ఈ నువ్వే తిని సావు మిత్రుడు ఎవరు కాల్చింది ఏందన్నా ఎంత కొమ్ము కొమ్ము చేసేసుకుంటాడు మళ్ళీ కొమ్ములు ఏంది ఏంది నువ్వు సావు కరా ఒక్క నిమిషం కరా వాస్తావా రావా నిమ్మి అరసద్దు. పోతాడు పో నిమ్మి. రా కూర్చో ఇంత కుళ్ళు రారా సరే రారా ఒక నిమిషం రారా అన్నా కూర్చో అన్నా అయిపోయి కూర్చో దానికంతా పట్టుకో. ఏంది మగ తినిపిస్తాను కష్టాలు చేయొద్దు. సరే నువ్వే పట్టుకో పట్టుకో పట్టుకో. చట్నీ స్మెల్ చూడు ఓ స్మెల్ పోతుంది. చట్నీ స్మెల్ నీటి చూడు చట్నీ స్మెల్ చూడరా. ఏమి నిమ్మి బ్రూడు కూడా ఇట్లా పోతాడు నిమ్మి స్మెల్ కి. అది కూడా పెద్దమంది సరే సరే రా కరా దోడు తినేసి ఏం కాదు కానీ దోడు తినేసి పో. అడా చేయినా నువ్వు గాయం ఉంది నువ్వేదే ఏ చాలా ఓవర్ చేస్తావు. నువ్వేదో పెద్ద ఫారిన్ నుంచి వచ్చినట్లు నువ్వేదో పెద్ద నీట్గా ఉన్నట్లు నువ్వు బెడ్ లోనే పారుకునే నా కొడుకు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు చిల్లరేదవ్వే ఏవే నువ్వు ఏడాడ బాత్రూమ్ వచ్చుంటావు యా ప్యాంట్లో చూడు బాత్రూమే ఉంటది చూడలే మన బస్ లో చెప్పలేదా మన్నా ఏమన్నా మాట్లాడితే పెద్ద ఏదో కడుపు బాగాలేకపోతే అమ్మా కడుపు నిజంగా చాలా. సరే మా టాపిక్ మాట్లాడదాం. అమ్మ నేను హాస్పిటల్ పోతాను నాయన కావడం లేదు హాస్పిటల్ పోయిస్తాను కావడం లే రోడ్ల మీద వానమ్మ జీతం పోతే పోతే నువ్వు హాస్పిటల్ తెరిచింటారా అదే కూర్చుంటాను కాదా హాస్పిటల్ బాధపడుతురా 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 రే 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 మామూలేరా నిన్నే గ్యాస్ అంతా దీన్ని చూసినాకే గ్యాస్ అంతా పోయిందిరా నాయన. ఎవరు టీవీ పెట్టింది ఏడ ఒత్తినట్లున్నాడు టీవీ కూడా గ్యాస్ అంతా ఫ్రీ అయిందిరా. నీకెట్లుంది ఫ్రీగా ఉందా నీకెట్లుంది ఫ్రీగా ఉందా నీకెట్లుంది ఏ ముఠాలు చికాలు ఇప్పుడు నీకు మనశాంతి ఉందా నువ్వు పిలుచుకొని పో. ఇప్పుడు నీకు అలవాటు అయిపోయింది కదా. నీకు ఒక విషయం తెలుసా రాత్రి నుంచి పీల్చి పీల్చి ముక్కు స్మెల్లే పోయింది. అందుకే నాకు ఇప్పుడు స్మెల్ రావట్లేదు. మీరు ఇప్పుడు నువ్వు చచ్చిపోయినా నన్ను కూడా చంపేపిస్తాను. నీకు కూడా అలవాటు అయిపోతుంది కొద్దిసేపు ఉంటే. గ్యాస్ ఫ్రీ ఏంది ఫ్రీ అయిపోయింది నువ్వు సేమ్ రాత్రి టాబ్లెట్ అన్నా తెచ్చుకుందిరా తెచ్చిరా శివ చాలా డబ్బులు నీకు స్వామి రా డబ్బులు తీసుకుందిరా ఎట్లా పెట్టుకుంటావునా నైనో అల్లాడుతుంటేనే అవుతుంది. ఏం తిన్నావు నిమ్మి నువ్వు? నూడిల్స్ అవన్నీ తిన్నా. అది ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తిన్నాను. అందుకే అరగలేదు లేరా మన ఇద్దరికి ఇవ్వలేదు. అందుకే సావరు నువ్వు సావు చచ్చిపోయింది చచ్చిపోయింది మనకు చంపుతా కదా. అదే కదా పాపం లేకుంటే కదా ఆ రూమ్ లో
నూడిల్స్ స్మెల్ వస్తుందా? చీ 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 చీ. పొంగులు వస్తుంది అని కొన్ని యాదే నూడిల్స్ స్మెల్ రాలేదా? వస్తానంతా ప్యూస్ అంతా ఏంది నూడిల్స్ వస్తుంది మీ 100 రోజులు స్టాక్ దాచుకున్నట్టుంది స్మెల్. ఫస్ట్ పోతారు మీరు చచ్చిపోండి మీరు నేను బోల్రా, నేను వాడు పోయిస్తాం బయటకు. మీ అట్లా ఇద్దరు బోండమ్మా. చల్లగాలన్న పీల్చుకుంటే నాకు మనసు ఈడే. చల్లగాలి కాదు. శివ ప్లీజ్ అలా వదిలి తీసుకెళ్ళరా హాస్పిటల్ కి. హాస్పిటల్ తీసుకొని పోతు రారా, హాస్పిటల్ పోదాం రా రే. రారా హాస్పిటల్ తీసుకొని పోతు. నా ముక్కు అసలు ఇంత కూడా పని చేయట్లేదు. రారా హాస్పిటల్ తీసుకొని పోరా. బాగలేదంటే కూడా పట్టించుకోకుండా ఉన్నారంటే మీరు ఏం మనుషులు తీసుకొని పోరా. నా ముక్కు రాత్రి నుంచి తల నొప్పి పోయింది. జెండు బాంబు పట్టుకొని తిరుగుతున్నాను. ఏదో బాటిల్ నమ్మ ఇదిగో ఇదిగో ఇది పట్టుకొని తిరుగుతున్నా. ఆ స్మెల్ భరి కన్నా ఇది బెటర్ అని. వానికి నూడిల్స్ స్మెల్ నచ్చుతుంది. నువ్వే మనిషి కాదు. నీళ్ళు అతనవా? నీళ్ళు అతనవా? ఎట్లా తాగుద్ది అవుతుంది శివ నీకు ఇంత కప్పా. నీళ్ళు అతనవా? నీళ్ళు నోట్లోకి పోయినాయా నీకు? నువ్వు ఎక్కడ మర్చినాను? నువ్వు ధూమ్ తగలా. నువ్వు నా మీద ఎక్కడ మర్చినాను? నువ్వు ధూమ్ తగలా. నువ్వు నా మీద నీళ్ళు అయినావా? మధ్యలో ఆ పాప ఏం చేసింది? బండ్ల బాగా వెనకాల కూర్చుంది. కూర్చుంది అట్లా నువ్వు కూర్చుంది నేను ఎక్కించుకుంటాడు లోపలికి మూతి మీద పర్ర పర్ర. కూర్చుంది అట్లా నువ్వు కూర్చుంది నేను ఎక్కించుకుంటాడు లోపలికి మూతి మీద పర్ర పర్ర. నీకే ఎవడు వీడు? మా బయట కదా నాకు తెలుసు. బండ్లో ఇట్లా తోలుతా అంటాను. ఏ ముద్రష్టమాడ ఏడ ఉండవు పోతాను. నువ్వేమన్నా వెనకాల కూర్చున్నావు ఇంకో బండ్లో ఇట్లా ఎంత బ్రహ్మాండం ఉంటుంది. ఎందుకేనాయనా ఇది కర్మ, ఈ జీవితం మళ్ళీ ఈ జన్మలో ఇంత చూడలే. ఇప్పుడు చూడరా సిగ్గు లేకుండా ఎట్లా నీ ఇంత బరితెగించి కూర్చున్నాడు. ఏమే నువ్వేడు నవ్వుతావు? ఏడని హాస్పిటల్ పిలిచవచ్చు కదా నువ్వు. నేను పోను. స్మెల్ ఆ పరుగు పోతుంది. బాబు మీ ఆయన ఇట్లా పిత్తుతాడు ఊర్లో అందరు హాస్పిటల్ కాడి పోదాం రా. ఎవరు పోయి సావు అంటే నువ్వు రావా? నువ్వు రావా? నువ్వు రావా? నువ్వు రావా? నేను రాను. నువ్వే తీసుకొని పోయి రారా బండ్లో మంచి. లేదా నువ్వు ఎక్కడ తిన్నావు వాడికి తినిపి వాడు అట్లా కూర్చుంటే. నేను ఆడితే తమ స్వామి నేను పిత్తులు నాకు ఓపిక లేదు. రారా డాక్టర్ బాబు రారా. మంచి బైక్ రైడ్ చూపిస్తా నీకు. నువ్వు రైడ్ వద్దు ఏమొద్దు నైనా స్వామి. మంచి బైక్ రైడ్ ఎప్పుడు గుర్తుండిపోతాడు నీ ప్రకృతిలో. ఎట్లా వస్తుంది పెట్రోల్ కిక్కర్ కొడతామా? కిక్కర్ కొట్టినప్పుడు రైజ్ ఎక్కించినప్పుడల్లా మనము ఎవరో చచ్చిపోతుంది. బండి ఇట్లా తిప్పినప్పుడు రా 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 బండ్లో మంచి మంచిగా ఉంటుంది రా. ఫోన్ వస్తుంది రా నైనా. రారే పదాం రా. చచ్చిపోయినారు. ఏ కుటుంబం ఆవిడంతా ఉన్నారు. వాళ్ళేంటి మన ఎవరు? నువ్వు రారా బండిలో అంటే నువ్వు ఎందుకు రావడంలే? బండి ఎక్కుతాము. ఇంట్లో నువ్వే అర్థం చేసుకో. బయట అట్లా ఏదో హీరోలో ఫీల్ అవుతున్నావు. వాడి హీరో వెనకాల కూర్చుంటాడు కాబట్టి. ఎవరు? నేను చచ్చిపోవాలి. ఆ పితృకి వాసనకి వాళ్ళమ్మ జీతం కళ్ళు సావన సాగు కూర్చున్నారు. మీరు బాగున్నారని మమ్మల్ని చంపేస్తున్నారు. సరే నేను పోయేస్తాను. నువ్వు రావా? పోతుంది కాదు నువ్వు రావా? పోనా నువ్వు ఆడ. నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకు నూడిల్స్ స్మెల్ నచ్చదా? పెట్టుకో. అది నూడిల్స్ 100 రోజులు కాదు నీకు నూడిల్స్ పెట్టుకోండి. ఒక నాన్న పెట్టుకొని దొడ్డు కూర్చొని చిల్లర కూతలు కూసేదట్లా చేస్తున్నావు. చిల్లర చిల్లర నన్నంటా మళ్ళా ఎవడైనా తినేప్పుడు విత్తాడు. ఎవడైనా మేనేజ్ ఏమన్నా స్మెల్ వస్తుంది తీయండి. సరే నేను పోయేస్తాను. నువ్వే తీసుకోలేకున్నావు. మేము ఎట్లా ఇల్లు జాగ్రత్తగా ఉన్ని. మళ్ళా అబ్బా